మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో పూజ విషయంలో, ఇల్లు శుభ్రం చేసే విషయంలో అనేక మందికి అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి. పూర్వం రోజుల్లో అయితే ఇంట్లో పెద్దవారు ఉండేవారు. వారే ఆ సందేహాలకు సమాధానం చెప్పేవారు. కానీ ఇప్పటి రోజుల్లో ఎవరికి వారు సపరేట్గా ఉంటూ ఉన్నారు. ఇంట్లో పెద్దవారు ఉండటం లేదు. దాంతో చాలా రకాల సందేహాలకు సమాధానాలు దొరకటం లేదు. ఈ క్రమంలోనే చాలామంది ఉదయం స్నానం చేయకుండా ఇల్లు తుడవచ్చా, స్నానం చేయకుండా ఇంటి ముందు ముగ్గు వేయవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది స్నానం చేయకుండా ఇల్లు తుడవకూడదని, కాదని స్నానం చేయకుండా ఇల్లు తుడిస్తే మహాపాపం తగులుతుందని ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఇందులో నిజమెంత ఉంది? స్నానం చేసి ఇల్లు తుడవాలా, లేక స్నానం చేయకుండా ఇల్లు తుడవాలా, ముగ్గు ఎప్పుడు వేయాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు, దేవుడి ముందు ప్రసాదాన్ని దీపం కొండెక్కేంత వరకు అలాగే ఉంచేయాలా, మాంసాహారం వండిన రోజు ఇంట్లో పూజ చేయవచ్చా, చేయకూడదా అనే సందేహాలకు కూడా సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. ఈ రోజుల్లో ఏవేవో పనికిరాని వీడియోలకు, డ్యాన్స్ వీడియోలకు, కాలక్షేపం వీడియోలకు వేలల్లో లైకులు కొడుతూ ఉంటారు. కానీ ఇలాంటి మంచి విషయాలు, మన ధర్మానికి సంబంధించిన విషయాలు, మన ఇంటికి మేలు చేసే విషయాలు చెప్పే వీడియోలను మాత్రం చాలామంది లైక్ చేయరు. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకుని ఆచరిస్తారు. 10 మందికి మంచి విషయం చెప్పిన పుణ్యం మీకు కూడా దక్కుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన సాంప్రదాయం పట్ల గౌరవంతో కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక స్నానం చేసి ఇల్లు తుడవాలా, లేక స్నానం చేయకుండా ఇల్లు తుడవాలా అనే సందేహానికి సమాధానాన్ని తెలుసుకుందాము. ఈ మధ్యన చాలామంది ఏమని చెప్తూ ఉన్నారంటే, స్నానం చేయకుండా చీపురును ముట్టకూడదు, చీపురు లక్ష్మీ స్వరూపం అని, అలాగే స్నానం చేయకుండా ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదని చెప్తూ ఉన్నారు. కానీ దానిలో ఏమాత్రం నిజం లేదు. నిశ్చితంగా ఉదయం లేవగానే రాత్రి ధరించిన వస్త్రాలతోనే చీపురు పట్టుకుని ఇల్లు వాకిలి తుడిచేసి ముగ్గు వేసి ఆ తర్వాత స్నానం చేసుకుని పూజ చేసుకోవాలి. పూర్వకాలంలో అయితే స్త్రీలు చక్కగా ఉదయం స్నానం చేసుకొని ఆ తర్వాత ఇల్లంతా తుడుచుకొని ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేసేవారు. ఆ తర్వాత ఇంటి యజమాని అనగా భర్త ఎవరైతే ఉన్నారో వారు స్నానం చేసి వచ్చి మంచి వస్త్రాలు ధరించి పూజామందిరంలోనికి వెళ్ళి పూజ చేసేవారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేసిన తర్వాత భర్త పొలం పనులకు, వ్యాపారానికో, ఉద్యోగానికే వెళ్ళేవాడు. భార్య ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుకునేది. పూర్వకాలంలో అందరూ ఇదే పద్ధతి పాటించేవారు. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఇలా చేయటం కుదరటం లేదు. ఎందుకంటే ఇంట్లో మగవారు పూజ చేయటం లేదు. స్త్రీలు పూజలు చేస్తూ ఉన్నా తిడుతూ ఉన్నారు. స్త్రీలు పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఉపవాసాలు చేసినా ఎందుకు ఈ పూజలు నీకు, వేరే పని పాట లేదా అని చిరాకు పడుతూ ఉంటారు. చాలామంది పురుషులు అర్ధరాత్రి వరకు ఫోన్ చూస్తూ ఉండి ప్రొద్దున్నే 8 గంటలకు నిద్రలేచి హడావడిగా పళ్ళు తోముకొని గబగబా టిఫిన్ తినేసి ఆఫీస్కి పారిపోతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆడవారే కదా పూజ చేయాలి. ఇంటి యజమాని పూజ చేయక, ఇంట్లోని ఇల్లాలు కూడా పూజ చేయకపోతే ఆ ఇల్లు దయ్యాల కొంపగా మారుతుంది. పురుషులు ఎలాగో పూజ చేయట్లేదు కాబట్టి స్త్రీలే పూజ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది స్నానం చేసి మాత్రమే స్త్రీలు ఇల్లు తుడవాలి, స్నానం చేసి మాత్రమే ముగ్గు పెట్టాలి అని చెప్తూ ఉన్నారు. చెప్పేవారు ఎన్నైనా చెప్తారు. ఆడవాళ్ళ కష్టాలు వాళ్లకు తెలియదు. ఒకవేళ స్నానం చేసి ఇల్లు తుడిస్తే మళ్ళీ దుమ్మంతా మన మీద పడుతుంది, చెమటలు పడతాయి. ఆ దుమ్ము ధూళితో వెళ్ళి ఆడవారు పూజ చేయలేరు కదా. పూజ చేయాలంటే మళ్ళీ రెండవసారి స్నానం చేయాలి. అన్నిసార్లు స్నానం చేయాలంటే కుదరదు గనుక స్త్రీలు చక్కగా ఉదయం నిద్రలేచిన తక్షణమే చేతులు, కాళ్ళు, ముఖం కడుక్కొని ఇల్లు చెత్త ఊడవండి, కల్లాపు చల్లి ముగ్గు పెట్టండి. ఆ తర్వాత వంట చేసి పిల్లలను స్కూలుకు పంపించి భర్తకు టిఫిన్ పెట్టేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసుకుని పూజ చేసుకోండి. ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. పూర్వపు కాలపు పద్ధతులను అనుసరించటం అందరికీ కుదరదు కనుక ఈ విధంగా పాటించండి. స్నానం చేయకుండా ఇల్లు తుడుచుకోవచ్చు,
ముగ్గు పెట్టవచ్చు. ఎవరో ఏదో చెప్పారని మీరు భయపడవద్దు. మీకు కుదిరిన విధంగా పాటించండి. ఒకవేళ మీ భర్త నిత్య పూజ చేస్తే స్నానం చేసుకునే ఇల్లు తుడిచి ముగ్గు పెట్టండి. మీ భర్త నిత్య పూజ చేయకపోతే మాత్రం ఉదయం కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇల్లు తుడిచి ముగ్గు పెట్టేసి తర్వాత స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి మనశ్శాంతిగా పూజ చేసుకోండి. ఇక భగవంతుడి ముందు పెట్టిన నైవేద్యాన్ని దీపం కొండెక్కేంత వరకు ఉంచాలా అనే సందేహం కొంతమందికి ఉంది. ఎందుకంటే మనం పూజ చేసినప్పుడు దేవుడి ముందు 2 అరటి పండ్లను కానీ డ్రై ఫ్రూట్స్ను కానీ అటుకులను కానీ ఏదో ఒకటి నివేదన చేస్తాం. అలా పెట్టిన ప్రసాదాన్ని పూజ అయిపోయిన వెంటనే అక్కడి నుండి తీసేయాలి. అంటే పూజ ముగించుకొని హారతి ఇచ్చి దండం పెట్టుకొని పైకి లేచినప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకొని ముందుగా ఎవరైతే పూజ చేశారో వారు కొంచెం తీసుకొని కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకొని ఆ తర్వాత ఇంట్లో ఉన్న వారికి పంచిపెట్టడం మంచిది. కొంతమంది పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదాన్ని అలాగే వదిలివేస్తూ ఉంటారు. ఆ రోజంతా వదిలేసి మరునాటికి దానికి చీమలు పడితే తీసుకొని వెళ్ళి బయట పడేస్తూ ఉంటారు. కానీ అలా పడేస్తే భగవంతుడి అనుగ్రహాన్ని కోల్పోయిన వారమవుతాం కనుక పూజ పూర్తయిన వెంటనే నైవేద్యాన్ని తీసేయండి. కాబట్టి ప్రసాదాన్ని దీపం కొండెక్కేంత వరకు అక్కడే ఉంచిన అవసరం లేదు. పూజ పూర్తవ్వగానే తీసి తినవచ్చు. ఇక ఇంకొక సందేహం ఏమిటి అంటే మాంసాహారం వండిన రోజు ఇంట్లో పూజ చేయవచ్చా అనే సందేహం అందరికీ వస్తుంది. సాధారణంగా ఉదయం 8 లేదా 9 లోపు పూజ పూర్తి చేసేస్తాం కనుక ఆ తర్వాత నాన్ వెజ్ వండినా తిన్నా పర్వాలేదు. ఇక మధ్యాహ్నం నాన్ వెజ్ తింటే సాయంత్రం పూజ చేయవచ్చా చేయకూడదా అనే డౌట్ కూడా వస్తుంది. మధ్యాహ్నం మాంసం తింటే మాత్రం సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేసుకుని పూజ చేయాలి. అది కూడా తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. దీపం పెట్టుకోవాలి. మాంసాహారానికి దైవభక్తికి సంబంధం లేదు. భక్త కన్నప్ప మాంసాహారం తెచ్చి శివుడి ముందు పెడితే ఆ మాంసాన్నే శివుడు స్వీకరించాడు. కాబట్టి మాంసాహారానికి ఆధ్యాత్మికతకు ఎటువంటి సంబంధం లేదు. కనుక మాంసాహారం వండినా తిన్నా ఆ రోజు మాత్రం చక్కగా తలస్నానం చేసుకుని పూజ చేసుకోవచ్చు. దానిలో ఎటువంటి తప్పు లేదు. స్త్రీలో ఈ భాగాన్ని పదే పదే తాకితే అడుక్కునేవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ప్రతిరోజు రాత్రి ఏమాత్రం సిగ్గుపడకుండా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే అపార సంపదను సంపాదించుకోవచ్చు. స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని ఎవరు పట్టుకున్నా లేకపోతే నొక్కినా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరియు స్త్రీ యొక్క ఆ భాగం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. పూర్వం ధర్మాపురి అనే గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య ప్రతిదానికి కూడా తనతో గొడవపడుతూ ఉండేది. దాంతో అతన్ని ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉండేది. తినడానికి కూడా తిండి లేక కటిక పేదరికంలో ఉన్నాడు. ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. ఆ దారిలో ఒక యోగిని కలిశాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ యోగి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాడు. నాయనా, నీకేమైంది? ఎందుకని ఏడుస్తూ ఉన్నావని అడుగుతాడు ఆ యోగి. అప్పుడు ఆ వ్యక్తి, ఓ గురువర్య, నా భార్య నాతో ప్రతి విషయంలో గొడవపడుతూ ఉంటుంది. ఈ గొడవల కారణంగా నేను చేసే చిన్న వ్యాపారం కూడా మూతపడింది. ఆ వ్యాపారం మూతపడటం వల్ల నా దగ్గర ఏమాత్రం కూడా డబ్బు లేక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను. అందుకే నేను ఇల్లు వదిలి నీ శరణులోనికి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆ యోగి, నాయనా, నువ్వు ఏడవకు. ఇప్పుడు నీకు నేను ఒక పని చెప్తాను. అది నీ అదృష్టాన్ని మార్చివేస్తుంది. నువ్వు చేయవలసింది కేవలం సిగ్గుపడకుండా నీ భార్య యొక్క ఈ భాగాన్ని నొక్కటం మాత్రమే. ఇలా చేసినట్లయితే మీరు ఎప్పుడైనా ధనవంతులు అవ్వవచ్చు. ఏ పురుషుడైనా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే లేకపోతే ముద్దు పెట్టుకున్నట్లయితే ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని ఆ యోగి చెప్పాడు. నాయన, ఒక చిన్న కథ ద్వారా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని ముట్టుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుందో చెప్పబోతున్నాను అని ఆ యోగి కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతనికి ఒక భార్య ఉండేది. వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. వారు ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. అందుకే అతని ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివసిస్తూ తన ఆశీర్వాదాలు ఇస్తూ ఉండేది.
వీరిద్దరి ప్రేమ అన్యోన్యమైన జీవితం గురించి చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా అందరూ చెప్పుకోవటం వలన ఈ విషయం ఆ నగరానికి చెందిన రాజు వరకు చేరింది. ఆ రాజు కూడా వీరిని ఎంతో ప్రశంసించాడు. ఒకసారి ఆ రాజు నగరంలోని ప్రజలంతా ఇంట్లో ఒక దీపం వెలిగించాలని చెప్తాడు. అప్పుడు ఆ రాజు యొక్క భార్య మహారాజా ప్రజలందరూ వారి ఇంట్లో ఎందుకు దీపం వెలిగించాలి అని అడిగింది. అప్పుడు ఆ రాజు ఈ దీపం ప్రేమకు చిహ్నం అని చెప్తాడు. ఎవరి ఇంట్లో అయితే ఈ దీపం వెలిగించబడుతుందో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రేమ అనేది ఉంటుంది. ఏ విధంగా అయితే మన నగరంలో నివసించే వ్యాపారి అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ మన రాజ్యంలో ఉన్న ప్రతి భార్యాభర్తల మధ్య ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఆ దంపతుల ప్రేమకు గుర్తుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించాలి అనుకుంటున్నాను అంటాడు. మహారాజు ఆజ్ఞ మేరకు నగరంలోని ప్రజలందరూ కూడా తమ ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. కానీ అర్ధరాత్రి వచ్చేసరికి అందరి ఇళ్లల్లోని దీపాలు ఆరిపోయాయి. కానీ ఆ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీపం అనేది ప్రేమకు చిహ్నం కాబట్టి. వ్యాపారి భార్య ఎప్పుడూ కూడా దీపం వెలిగించే ఉంచేది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే మహారాజు మరియు మహారాణి మేడపై నుండి వారి నగరంలో జరిగే దృశ్యాలను చూస్తూ ఉన్నారు. రాజు మరియు రాణి చూసే సమయానికి వారి రాజ్యంలో మొత్తం చీకటి అలుముకుని ఉంది. కానీ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూ ఉంది. అప్పుడు మహారాజు మహారాణితో, చూడు మహారాణి, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమ ఎంత స్థిరంగా వెలుగుతూ ఉందో మిగతా అందరి ఇంట్లో కూడా దీపం ఆగిపోయింది. దీన్ని బట్టి ఆ వ్యాపారి అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా అని అంటాడు. అప్పుడు మహారాణి, మహారాజా, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమకు కారణం వ్యాపారి భార్య అయి ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి ఇంట్లో ఎటువంటి పేదరికం లేకుండా వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అంటుంది. లేదు మహారాణి, ఖచ్చితంగా ఆ ఇంట్లో వ్యాపారి తెలివైన వాడై ఉంటాడు. అందుకే వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అన్నాడు రాజు. కానీ రాణి మాత్రం వ్యాపారి భార్యనే తెలివైందని చెప్తూ ఉంటుంది. ఇలా ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. కొంత సమయానికి మహారాజు, మహారాణి, మనం ఇద్దరం ఇప్పుడు వాదించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆ ఇద్దరిని ఎందుకు పరీక్షించకూడదు? ఆ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారు తెలివైన వారు మరియు స్వచ్ఛమైన మనసున్న వారిని తెలుస్తుంది అన్నాడు. మహారాణి కూడా అందుకు అంగీకరించి వారిని పరీక్షించడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత మహారాజు ఒక దాసిని పిలిపించి, నేను నిన్ను ఏవైతే ప్రశ్నలు అడుగుతానో నువ్వు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళు, అతన్ని అడగమని చెప్తాడు. ఆ సేవకురాలు కూడా సరే అని వ్యాపారి దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి భార్య కొన్ని వస్తువులు కొనడానికి బయటికి వెళ్ళింది. వ్యాపారి ఒక్కడే ఉన్నాడు. అక్కడికి చేరుకున్న రాజు యొక్క సేవకుడు, ఓ వ్యాపారి, నేను రాజ్య భవనం నుంచి వచ్చాను. మహారాజు నన్ను పంపించాడు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, మీరు వచ్చిన విషయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సేవకురాలు, మీరు గనుక మీ భార్యను వదిలిపెడితే మహారాజు మీకు ఎంతో విలువైన వజ్రాలను, ఆభరణాలను ఇస్తానని చెప్పాడు. దానికి మీరు ఏమంటారని అడిగింది. ఆ వ్యాపారి అందుకు అంగీకరించలేదు. దాంతో ఆ దాసి తిరిగి వెళ్ళిపోయి రాజుకు జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు మహారాణి మళ్ళీ ఆ సేవకురాలని పిలిచి ఆమెకు కొన్ని విషయాలు చెప్పి, ఆ విషయాలను నువ్వు వ్యాపారి భార్యకు చెప్పు అని ఆ దాసిని వ్యాపారి భార్య దగ్గరకు పంపిస్తుంది. ఆ సేవకురాలు వ్యాపారి భార్య దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి ఇంట్లో లేడు. ఆ సేవకురాలు వ్యాపారి భార్యతో ఇలా అంటుంది, అమ్మా, మీరు గనుక మీ భర్తను చంపితే మహారాణి ఆమె రాజ్యంలో సగభాగం నీకు ఇస్తానని చెప్పమని చెప్పింది అంది. ఆ మాటలు విన్న వ్యాపారి భార్య, ఈ ఒప్పందానికి నేను సిద్ధంగా ఉన్నానని అంది. అప్పుడు ఆ సేవకురాలు, మీరు మీ భర్తను చంపారని నేను ఎలా నమ్మాలి అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి భార్య, నీకు ఈరోజు మా ఇంట్లో దీపం వెలుగుతూ కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే నా భర్తను హత్య చేస్తానో అప్పుడు నేను ఈ దీపాన్ని ఆర్పేస్తాను అంది. మాటలన్నీ విన్న ఆ సేవకురాలు తిరిగి రాజు రాణి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. మహారాణి ఎప్పుడైతే ఆ వ్యాపారి భార్య మాటలు వింటుందో ఆ రాణికి ఆ వ్యాపారి భార్య మీద విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు మహారాజు వెంటనే తన సేవకులను పంపించి, సేవకులారా, మేము పెట్టిన పరీక్ష కారణంగా రాజ్యంలోని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం మాకు ఇష్టం లేదు. మీరు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పండి అని ఆదేశిస్తాడు.
ఆ సేవకులందరూ ఆ వ్యాపారిని కలిసి జరిగిందంతా చెప్దామని వెళ్ళేసరికి ఆ వ్యాపారి హత్యకు గురై ఉంటాడు. అక్కడే ఆ సైనికులకు ఆ వ్యాపారి భార్య కనిపించింది. కొంత సమయానికి ఆ సైనికులు వ్యాపారి భార్యను తీసుకుని రాజభవనానికి వచ్చారు. అప్పుడు మహారాజు ఆ వ్యాపారి భార్యతో ఇలా అంటాడు, నువ్వు ఒక దురాశ పరురాలివి. నీకు డబ్బంటే ఇంత ఇష్టమా? కేవలం డబ్బు కోసం నీ భర్తను కూడా చంపేశావు. ఎందుకలా చేశావు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్తుంది, మహారాజా, నేను ఎప్పుడో నా భర్తను చంపేయాల్సింది, కానీ నేను ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా భర్త నాతో చాలా దారుణంగా ప్రవర్తించేవాడని చెప్పింది. అప్పుడు రాజు, నీ భర్త అంత దారుణమైన పని ఏం చేశాడు చెప్పు అన్నాడు. ఆ వ్యాపారి భార్య, నా భర్త ఎప్పుడూ నా ముక్కుపై తన వేలితో గట్టిగా నొక్కేవాడు. ఇదే కాకుండా నా భర్త ఇంకొక పని కూడా చేసేవాడు. అదేమిటంటే నా భర్త ఎప్పుడూ నాలుకతో నా చెవి వెనుక భాగాన్ని తాకుతూ ఉండేవాడు అని చెప్పింది. వెంటనే రాజు, అమ్మా, మీరు నిరుపేదలుగా ఉన్నప్పుడు నీ భర్త ఈ విధంగా చేసేవాడా అని అడిగాడు. అప్పుడు వ్యాపారి భార్య, లేదు, ఇలా చేసేవాడు కాదు అని చెప్తుంది. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది నీ భర్త ఇలా ఎందుకు చేసేవాడో అన్నాడు రాజు. ఇక్కడితో కథ ముగిసిపోయింది అని చెప్పాడు ఆ యోగి. ఇలా చెప్పిన తర్వాత, నాయనా, ఇప్పుడు నీకు అర్థమైందా? స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాగితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, నాకు ఇప్పటికీ కూడా ఏమీ అర్థం కాలేదు అన్నాడు. అయితే ఇప్పుడు నీకు నేను వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్తాడు. మొదటిగా ఆ వ్యాపారి అతని భార్యతో చేసింది ఏమిటి అంటే, తన వేళ్లతో తన భార్య యొక్క ముక్కు నొక్కటం. ఎవరి ఇంట్లో అయితే పేదరికంతో బాధపడుతూ ఉన్నారో వారు తమ వేళ్లతోటి వారి భార్య యొక్క ముక్కు నొక్కాలి. ఎందుకంటే స్త్రీ యొక్క పైభాగం చాలా శుభకరంగా భావిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ పని చేస్తారో వారు ధనవంతులుగా మారిపోతారు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. చూడు నాయనా, ఆ వ్యాపారి చేసిన రెండో పని ఏమిటి అంటే, ఆ వ్యాపారి తన నాలుకతోటి తన భార్య యొక్క చెవి భాగాన్ని తాకటం. ఇలా చేయటం వల్ల మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే స్త్రీ యొక్క చెవి వెనుక భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి కృపను పొందగలుగుతారు మరియు అపార ధనాన్ని సంపాదించుకోగలుగుతారని ఆ యోగి ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి ఆ యోగికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. యోగి చెప్పినట్టుగా చేసి కొద్ది రోజులకు ధనాన్ని ఆకర్షిస్తాడు ఆ వ్యక్తి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, శ్రీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఎలా అయితే ఈ వ్యక్తి ధనవంతుడిగా మారాడో మీరు కూడా అలా చేసి ధనాన్ని ఆకర్షించండి. మీరు కూడా ఈ విషయాన్ని ఫాలో అయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. కాకపోతే మీరు మీ భార్యతో ఈ విషయం గురించి ముందుగానే మొత్తం చెప్పండి, ఆ తర్వాతనే ఆచరించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.